బిగ్ బాస్ అగ్ని పరీక్ష తెలుగు 9 అసలు విషయం ఏంటి అంటే నవదీప్, అభిజిత్, బిందు మాధవి వీళ్ళు ముగ్గురు కూడా రఫ్ ఆడిస్తున్నారు. మామూలుగా లేదు. 40 మందిలో 25 మంది కంటెస్టెంట్లని వీళ్ళు ముగ్గురు కలిసి ఎలిమినేట్ చేశారు. ఇంకా 15 మంది ఉంటారు కదా, ఆ 15 మందిలో వీళ్ళు ముగ్గురు ఒక్కొక్కరిని అంటే ఒక్కొక్కరు 5 మెంబర్స్ని తీసుకెళ్ళి టాస్కులు పెడతారు. అందులో ఎవరైతే గెలుస్తారో ఈ 15 మందిలో బిందు మాధవి ఒకరిని సెలెక్ట్ చేస్తుంది, అలాగే అభిజిత్ ఒకరిని అండ్ నవదీప్ ఒకరిని. వీళ్ళు ముగ్గురు కలిసి ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ 12 మంది ఉంటారు కదా, 12 మందిని కూడా బిగ్ బాస్ ఓటింగ్ పద్ధతిలో వాళ్ళకైతే ఓటింగ్ పెడతారు. అందులో మనం ఓట్లు వేసిన వాళ్ళే మిగతా 6 సెలెక్ట్ అవుతారు. 12 మందిలో 6 సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇది అసలు విషయం. అయితే అగ్ని పరీక్ష అనేది మామూలుగా జరగట్లేదు, బేభత్సమైన ర్యాంప్ తో జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఆ విజువల్స్ ని షూట్ చేసిన కెమెరా మ్యాన్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ లో ఉన్నారు. ఇంత పర్ఫెక్ట్ గా ఇంత టఫ్ గా ఇలాంటిది ఎప్పుడు చూడలేదు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు. అండ్ మోస్ట్లీ నాగార్జున గారు కూడా రీసెంట్ గా ఒక ప్రోమోలో చూసాం. ఆయన కూడా డబుల్ హౌస్ అని చెప్పాడు, డబుల్ డోస్ కూడా ఉంటుంది అండ్ స్టార్టింగే కాదు చివరిలో కూడా యుద్ధాలు జరుగుతాయి అని ఆయన చెప్పడంతో ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ పెరిగింది, ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి ఆడియన్స్ లో. తర్వాత ఏది జరిగిన బిగ్ బాస్ ఏ రెస్పాన్సిబిలిటీ. సో ఇది అసలు విషయం. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.